పెసరపప్పు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, దీన్ని ఒక గంట 2 గంటలు నానబెట్టుకొని, ఒక 2 గంటలు నానబెట్టుకున్న తర్వాత పప్పు ఈ విధంగా అవుతుంది. నానిన పెసరపప్పు. మీకు ఈ పెసరపప్పు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మిక్సీ జార్ తీసుకొని దానిలో కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మిక్సీలో ఎండుమిరపకాయలు వేసాను. దీనిలో ఇప్పుడు కొంచెము ఉప్పు, జీలకర్ర కూడా వేయాలి. జీలకర్ర వేస్తున్నాను, కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంగువ వేసి గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి మార్చుకుందాం. ఇప్పుడు దీనిలోకి కొంచెం నిమ్మకాయ రసాన్ని పిండుతున్నాను. నిమ్మకాయ రసం పిండుకున్న తర్వాత దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో పోపు వేసుకుందాం. దీనిలో పోపు వేస్తున్నాను. పోపు ఎప్పుడు కూడాను కొంచెము నిమ్మకాయకి సంబంధించిన ఏమైనా పదార్థాలు చేస్తున్నట్లయితే కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటేనే మంచిది, లేకుంటే చేదొస్తుంది. చూశారు కదండి, ఎంతో రుచికరమైన పెసరపప్పు పచ్చడిని మీరు ఒకసారి ప్రయత్నించండి, చూడండి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.